ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నాహ సమావేశాల్లో భాగంగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు భేటీ అయ్యారు. విశాఖ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన 34 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలకు వైవి సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, వైసీపీ అధిష్టానం ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకి సిద్ధమవుతున్న సందర్భంగా ఉత్తరాంధ్ర వేదికగా ప్రథమంగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఇక్కడి నుంచి ముందుకు వెళ్లాలన్న ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అర్థం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధం సభలు కూడా ఎన్నికలకి సిద్ధమవుతున్నట్టుగా, శ్రేణులను సిద్ధం చేస్తున్నట్టుగా ఏర్పాటు చేసిన మొదటి సభ కూడా భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిందే. కాబట్టి ఇక్కడ మిగతా అన్ని కార్యక్రమాలు ఉత్తరాంధ్ర నుంచి ఇటీవల కాలంలో ప్రారంభమవుతున్నాయి. ఆ దిశగా పార్టీ శ్రేణుల్ని కాకుండా ఎన్నికలకి మిగతా యంత్రాంగాన్ని అంతటికి, పార్టీకి సంబంధించిన కింది లెవెల్ వరకు, బూత్ లెవెల్ వరకు యంత్రాంగాన్ని అంతటిని సిద్ధం చేయడంతో పాటు ఇంకా ఏదన్నా నియోజకవర్గాల్లో కీలకమైన హామీలు పెండింగ్లో ఉంటే ఇంకా 60 రోజుల పాటు సమయం ఉంటుంది. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మరొక 30 రోజులైనా కనీసం సమయం ఉంటుంది. కాబట్టి ఈలోపు వాటిని పూర్తి చేయడం, అలాగే ఇంక ఇతరత్ర అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఎన్నికలకి సర్వసన్నద్ధమయ్యే ప్రక్రియని వేగవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి మిగతా పార్టీలతో పోలిస్తే అధికార పార్టీ ఈ క్రమంలో చాలా ముందుందని చెప్పాల్సిన సందర్భం. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. సుబ్బారెడ్డి కొద్దిసేపటి క్రితమే మాట్లాడిన సందర్భంలో కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర వరకు పెద్దగా ఎక్కిపోయిన అభ్యర్థుల మార్పు కూడా ఉండకపోవచ్చు. ఏదైనా చివరి క్షణంలో అభ్యర్థులు బలహీనంగా ఉంటే అక్కడ ఓటమి పాలవుతుందన్న సర్వేల్లో ఏదైనా రిపోర్ట్స్ వస్తే తప్పనించి దాదాపు ఇదే టీంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని సుబ్బారెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత రీజనల్ ఇన్ఛార్జిగా ఆయన చాలా స్పష్టంగా అధికారికంగా చెప్పారు. కాబట్టి ఇక ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సందర్భం. కాబట్టి ఆ దిశగా శ్రేణులను సిద్ధం చేసేందుకు చాలా అత్యవసరమైన సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే అందరికీ తెలియజేశారు. దాదాపు 34 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు, అబ్జర్వర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించారు. కొన్ని చోట్ల అబ్జర్వర్లను కూడా, కొన్ని కీలకమైన స్థానాలకు అబ్జర్వర్ల మార్పు కూడా జరిగింది. సో అన్నీ చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. పర్టికులర్గా ఉత్తరాంధ్ర అన్నిటికంటే ముందుండి రాష్ట్రాన్ని, ఇతర ప్రాంతాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఉత్తరాంధ్ర తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం. ఈరోజు ఆ ప్రక్రియను ఇక్కడ ప్రారంభించింది. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, అబ్జర్వర్లతో కలిసి సుబ్బారెడ్డి ఈరోజు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. రైట్, థాంక్యూ. ఓటు స్టూడియో.